ఓం శ్రీమాత నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఒకసారి ముహూర్తం గురించి మాట్లాడుకున్నట్టు ముహూర్తం అనగానే ఒక మంచి సమయము, శుభప్రదమైనటువంటి సమయము అనేటువంటి భావన మనందరిలోనూ ఉంది. అటువంటి ముహూర్తము అతి తక్కువ కాలంగా ఉంటుంది. అయితే ఆ ముహూర్తానికి మనం ఏదైతే కార్యక్రమాన్ని అనుకుంటున్నామో ఆ ముహూర్తానికి ఆ కార్యక్రమాన్ని కనుక చేసినట్టే సర్వదా శుభం కలుగుతుంది. అయితే ఆ అతి తక్కువ సమయం, ఆ శుభప్రదమైనటువంటి ఆ మంచి కాలం అనేటువంటి ఆ యొక్క ముహూర్తానికి మనం ఏదైతే కార్యం చేశామో ఆ కార్యం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. ముహూర్తం అంటే సామాన్యమైనటువంటి శబ్దము. 2 గడియల కాలం అంటే ఒక గడియ 24 నిమిషాలు ఉంటుంది. అంటే 48 నిమిషములకు ముహూర్తం శబ్దానికి సామాన్యమైనటువంటి అర్థం 2 గడియల కాలం, అల్పకాలం అనే అర్థం కూడా ఉన్నది. గడియకు 24 నిమిషములు కనుక ముహూర్తం అంటే 48 నిమిషముల కాలం అన్నమాట. కాబట్టి ఈ అతి తక్కువ సమయాన్ని కరెక్ట్గా మనం ఏ కార్యక్రమం చేసినా కానీ దానికి అనుకూలంగా మనం మార్చుకొని ఆ సమయానికి కనుక చేస్తే చాలా బాగుంటుంది. అయితే ముహూర్త శబ్దానికి శుభప్రదమైనటువంటి కాలం అనేటువంటి పేరు కూడా ఉంది. జ్యోతిష శాస్త్రరీత్యా శుభప్రదమైన కాలం అంటే తిథివార నక్షత్ర యోగకరణాలే కాక మాసం, అయనం, లగ్నం ఇవన్నీ కూడా చూసి, అంటే ఒక కేవలం ముహూర్తం అనేటువంటిది ఒక మంచి సమయాన్ని తీయకుండా దానికి పుష్కర కాలం అని చెప్పి, తర్వాత ఇలా లగ్నం ఏంటిది, సప్తమ వివాహానికి సప్తమ శుద్ధి, ఇటువంటి అన్నీ కలిపి కూడా తీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి ముహూర్తం అనేటువంటి శబ్దానికి మనం సర్వదా మంచి భావనను కలిగి ఉండి ఏదైతే ముహూర్తాన్ని మనం ముందుగా వెతికి రాసి ఇచ్చినటువంటి ఆ యొక్క ముహూర్త బలానికే ఏ కార్యక్రమం చేసినా కానీ, ముఖ్యంగా ముహూర్త బలంలో కూడా తారాబలం, చంద్రబలం కూడా ఉంటుంది. తారాబలాన్ని అనుసరించి కూడా ఎంతో మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముహూర్తం అనేటువంటిది ఈ యొక్క 48 నిమిషాలు, ఈ 48 నిమిషాలలోనే మనం ఏ కార్యం చేసినా కానీ సఫలీకృతం అవుతుంది. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి ఈ యొక్క ముహూర్తము అనేటువంటి మాటను అతి తక్కువగా తీసిపడేయద్దు. ముహూర్తం అనేటువంటిది ఏ టైంకి అయితే మనం ముహూర్తం పెట్టామో ఆ టైంకే కావాలి. ముందు కానీ లేదంటే చాలా లేట్గా వచ్చి కానీ అలా చేయకూడదు. ముహూర్తానికి విలువ ఇచ్చినట్టే మన జీవితంలో అనేకమైనటువంటి మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది. శుభం.